వ్యాపారులకు రక్షణ కల్పించాలి, వీధి వ్యాపారులకు రక్షణ కల్పించాలి, వీధి వ్యాపారులకు బ్రతకనివ్వండి చిరు వ్యాపారుల రోడ్డు పక్కన, బ్రతకనివ్వండి చిరు వ్యాపారుల రోడ్డు చివరన, బ్రతకనివ్వండి చిరు వ్యాపారుల రోడ్డు చివరన. సోదరులారా, ఇప్పుడే మనము వదిలాలి చిరు వ్యాపారుల ఐక్యత, వదిలాలి చిరు వ్యాపారుల ఐక్యత. ఇప్పుడు మన యొక్క ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పుట్టాంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సోదరిమణులారా, సోదరులారా, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ నుండి వీధి వ్యాపారులకు రక్షణ కల్పించాలని రక్షణగా ఈరోజు ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా వీధి వ్యాపారులకు ఇబ్బంది కలిగిస్తూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టినామని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మీరు వెళ్ళండి అని అందరినీ కూరగాయల వ్యాపారులను, పండ్ల వ్యాపారులను, పూల దుకాణాలను, తర్వాత అనేక రకాల చిరు వ్యాపారులను మొత్తం కూడా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఒత్తిడి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒత్తిడి చేయడమే కాదు, జేసీబీలు తెచ్చి ఎలాంటి నోటీసులు లేకుండా జేసీబీలు తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ తొలగించడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయం. వాస్తవంగా ఎలాంటి ప్రభుత్వానికి భారం కాకుండా స్వయం ఉపాధి చూసుకొని జీవనం సాగిస్తున్న దాదాపు 3000 కుటుంబాలు ఈ వనపర్తి పట్టణంలో ఈ వీధి వ్యాపారులుగా జీవించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మనం మహబూబ్ నగర్లో చూసుకుంటే వీధి వ్యాపారులకు మొత్తం కూడా చిన్న చిన్న షాపులు కట్టి నిర్మాణం చేసి కిరాయిలకు మున్సిపాలిటీ నుంచి కిరాయిలకు ఇచ్చి ఆ పద్ధతిలో ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా మిగతా హైదరాబాద్లో కూడా వీధి వ్యాపారులు రోడ్ల మీద, తోపుడు బండ్ల మీద తీసుకొచ్చి సామాను అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంది, కూరగాయలు అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇంత చిన్న పట్టణం, ఇదేమీ హైవే కాదు, ఇది వనపర్తి పట్టణం ఒక మున్సిపాలిటీ మాత్రమే. ఈ మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు చేయడం జరిగింది. చాలా సంతోషం. రోడ్డు వెడల్పు చేసినము అని చెప్పి మొత్తము వనపర్తి పాలిటెక్నిక్ కంపౌండ్ గోడ వెంట ఉన్న వాస్తవంగా మోరి మీద, డ్రైనేజీ మీద చిన్న చిన్న షాపులు పెట్టుకొని జీవనం సాగిస్తుంటే వాళ్ళ షాపులు మొత్తం జేసీబీలు తీసుకొచ్చి తొలగించారు. అక్కడ తొలగించినాక ఇప్పటి వరకు అక్కడ ఎవరు దిక్కు లేదు. అక్కడ మొత్తం మళ్ళీ రోడ్డు ఎంత ఉందో, ఎంత తొలగించిండ్రో అంత స్థలంలో అనేక లారీలు ఆపుతున్నారు, జేసీబీలు ఆపుతున్నారు, అదేవిధంగా డీసీఎంలు ఆపుతున్నారు, అదేవిధంగా మిగతా అనేక రకాల పనులు జరుగుతూ ఉన్నాయి అక్కడ. కానీ రోడ్డు వెడల్పు చేయడం కాదు, రోడ్డు వెడల్పు చేసిన తర్వాత ఆ రోడ్డు వెడల్పు పద్ధతి ప్రకారము చిరు వ్యాపారులకు రక్షణ కల్పిస్తూ నీవు డ్రైనేజీ మీద ఆడ ఏమి నీ సైకిల్ మోటార్ పోదు, నీ కారు పోదు, నీ బస్సు పోదు. ఆ డ్రైనేజీకి ఆనుకొని ఒక 5 ఫీట్లు ముందుకు జరిగి ఆ పద్ధతిలో మున్సిపాలిటీ నుంచే అక్కడ డబ్బాలేసి ఎవరి స్థలంలో వాళ్ళకు ఇచ్చి కిరాయిలు తీసుకొని, మున్సిపాలిటీ నుంచి కిరాయిలు తీసుకొని ఆ పద్ధతిలో ఇచ్చేస్తే మున్సిపాలిటీకి కూడా ఆదాయం వస్తుంది, మున్సిపాలిటీకి ట్యాక్స్ వసూలు అవుతుంది. ఈ పద్ధతిలో ఏదో కొంతమంది అంటున్నారు, ఆడ వ్యాపారస్తులు షాపుల ముందర పెట్టుకున్నందుకు షాపు యజమానులు 2000, 3000 వసూలు చేస్తున్నారని. అటువంటి దానికి మేము వ్యతిరేకము. అక్కడ షాపు యజమానికి హెచ్చరిక చేయాల్సింది మీరే. ఆయన కేవలం షాపుకే యజమాని తప్ప రోడ్డుకు యజమాని కాదు. ఆ రోడ్డు మీద పెట్టుకున్నందుకు అక్కడ మీరు వసూలు చేసుకోండి ట్యాక్స్. ఇప్పటికే థై బజార్ వసూలు చేసేది గతంలో, కానీ థై బజారు టెండర్ వేసి కాంట్రాక్ట్ వాడినాక ఆ కాంట్రాక్టరు ఆ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ సొంతానికి వాడుకున్నారని ఇప్పుడు టెండరు రద్దు చేయడం జరిగింది. టెండర్ రద్దు చేసిండ్రు. రద్దు చేస్తే ఆ థై బజారు రాకుండా ఉండకూడదు మున్సిపాలిటీకి. అది కావాలంటే వారానికి ఒకసారి మీరు బిల్ కలెక్టర్లు ఉన్నారు, వాళ్లకు రసీదు బుక్కులు ఇవ్వండి. ఇంతకుముందు థై బజార్ వసూలు చేసినట్లే
వీళ్ళు వారానికి ఒకసారి పోయి వసూలు చేసుకొని వస్తే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. ఆ పద్ధతుల్లో ప్రభుత్వానికి సాయం, మున్సిపాలిటీకి సాయం చేసినట్టు ఉంటుంది, వ్యాపారులకు బతుకు తెరువు చూపించినట్టు ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో ఇచ్చేయండి. అదేవిధంగా వీళ్ళు రోడ్డు వెడల్పుకు అంతరాయం కలగాలని కోరుకోవడం లేదు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేదు, మీకు ఎక్కడ కూడా ప్రజలు వచ్చి కంప్లైంట్ చేయలేదు. మీకు మున్సిపల్ అధికారులకు అయ్యా మాకు రోడ్డు వెడల్పు అయ్యింది, కానీ వీళ్ళు షాపులు పెట్టుకున్నందుకు, వీళ్ళు ముందర చిన్న కూరగాయలు పెట్టుకున్నందుకు, ఆకుకూరలు పెట్టుకున్నందుకు, పండ్లు పెట్టుకున్నందుకు మాకు మొత్తం ఇబ్బంది అవుతుంది, లేకపోతే యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి ఒక్కరన్నా నీకు దరఖాస్తు ఇచ్చిర్రా మున్సిపల్ కమిషనర్ గారికి? ఏమి ఇవ్వలేదు కదా. అంటే పబ్లిక్కు అంతరాయం కలగనంత వరకు మీరు ఎందుకు అంతరాయం కలిగిస్తున్నారు? కేవలము మీరు సంబంధించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రభుత్వం కట్టించింది కాబట్టి బలవంతంగా అక్కడ తోలియాలనా? ఈ వనపర్తి పట్టణంలో 3000 మంది కుటుంబాలు ఈ షాపుల్లో జీవిస్తూ ఉన్నారు. 3000 షాపులకు నీవు అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఇవ్వగలుగుతావా? నీవు ఆడ స్థలం చూపించగలుగుతావా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి జీవనం సాగిస్తున్న ఎక్కడ బతుకుతున్న అక్కడ బతకనివ్వండి. వాళ్లకు ఏమి కావాలంటే నిబంధనలు పెట్టండి. మున్సిపల్ అధికారులు మీరు 5 ఫీట్ల లోపలనే ఉండాలి, ఇంతకన్నా ఇత్తుడు వస్తే మీకు ఈ పద్ధతిలో ఇబ్బంది పెడతాం, మేము మీకు ఫైన్ వేస్తాం, ఇంకోటి వేస్తాం అని చెప్పి బెదిరించండి. అట్లా కాకుండా మీరు ఆ పద్ధతిలో తొలగిస్తాము, ఇది చేస్తామని చెప్పారంటే సిపిఎం పార్టీగా ఈ పేదలకు, ఈ వీధి వ్యాపారులకు రక్షణగా ఉంటాం. ఖచ్చితంగా కలిసి వచ్చే రాజకీయ పార్టీలను అందరినీ కలుపుకుంటాం, పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఈరోజు సిపిఐ, సిపిఎం, సిఐటియు, మిగతా అన్ని సంస్థలు ఈరోజు ఏఐటీతో సహా అందరు ఈరోజు మద్దతుగా రావడం జరిగింది. రాబోయే కాలంలో ప్రతిపక్షాలను కూడా ఐక్యం చేస్తాం. ఖచ్చితంగా ఆ పద్ధతిలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మిస్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళకు భద్రత కల్పించాలి. ప్రభుత్వ చట్ట ప్రకారమే ఈ కేంద్ర ప్రభుత్వము వీధి వ్యాపారుల చట్టం ఒకటి ఉంది, వీధి వ్యాపారుల రక్షణ చట్టం 2012లో చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారము వాళ్లకు ఈ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాళ్ళకు స్థలం చూపించాలి, వాళ్ళకు షాపులు ఏర్పాటు చేయాలి, వాళ్ళతోన రుసుము వసూలు చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకు గవర్నమెంట్ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వాళ్ళకు గవర్నమెంట్ గుర్తింపు కార్డులే కాదు, బీమా సౌకర్యం, ఇన్సూరెన్సు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకు ఈ గుర్తింపు కార్డులతో పాటు కమిటీ వేయాలి. గవర్నమెంట్ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వాళ్లకు అన్ని రకాల సహాయం అందించాలి. మెప్మా ద్వారా మున్సిపాలిటీ ద్వారా బ్యాంకుల ద్వారా మాట్లాడి బ్యాంకుల రుణాలు ఇప్పియాలి. వీళ్లకు గతంలో 750 మందికి ఇక్కడ గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుర్తింపు కార్డులే కాకుండా బ్యాంకు రుణాలు ఇచ్చిండ్రు, రుణాలు కూడా తిరిగి చెల్లించిండ్రు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ పద్ధతిలో బ్యాంకు రుణాలు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, బీమా సౌకర్యం కల్పించాలి. ఎవరికైతే గుర్తింపు కార్డులు లేవో వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి రక్షణ కల్పించాలని చెప్పి ఖచ్చితంగా పేదలకు అన్ని రకాలుగా అండగా ఉండాల్సిన